కొంతమంది చిరిగిపోయినటువంటి ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు. సంతోషం ఎవరు వేసుకోలేదులే గాని అలాగా. అదేం ఆనందం అర్థం కాదు. నాకనిపిచ్చిద్ది డబ్బులిచ్చి బాబు కుట్టించుకో అనాలనిపిస్తది. ఏం చేయాలి? ఇంకొంతమంది స్లీవ్‌లెస్ ఏసుకుంటారు. సగం బట్టలనమాట. ఏ డబ్బులు లేవా? ఇంకొంతమంది చున్నీలు లేకుండా తిరుగుతా ఉంటారు. అయ్యో! భలే తిరుగుతుందని కాదు. ఎవరైనా అలా అన్నారనుకో మీ పిల్లలు ఎవరైనా డబ్బులు లేవనుకుంటా డబ్బులొచ్చాక చున్నీ కొనుక్కుంటారులే. అంతే. అర్థమవుతుందండి. ఇంకొంతమంది యాంకిల్ లెన్స్ ఏసుకుంటారనమాట. ఫుల్ ఏసుకోరు అమ్మాయిలు లెగిన్స్. అలాంటియన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు వాటికి ఇన్‌స్పైర్ అవ్వడం కాదండి. ఇవి నా డబ్బులు కాదు అనుకున్నప్పుడు మాత్రమే నీకొక జాగ్రత్తొస్తది. ఈ దేవుని డబ్బులనుకున్నప్పుడు మాత్రమే నీకొక జాగ్రత్తొస్తది. ఇవి నా డబ్బులనుకున్నామనుకోండి ఏమవుతది? ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాం. కాబట్టి పిల్లలు అదే విధంగా ఈరోజు కూడా ఇది నా శరీరం, ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా ముక్కు, ఇది నా కళ్ళు అనుకున్నామంటే ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తాం. కానీ ఇవి దేవునికి సంబంధించినయంటే జాగ్రత్తగా ఉపయోగిస్తామండి.